హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. తమిళ్ చూసే ఉంటారు కదా, ఈ 3 నెలల వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగింది అని. వెళ్తున్నా 3 నెలల బట్టి వెళ్తున్నా. మా అబ్బాయి కామెడీ చేస్తాడు పక్క నుంచి మాట్లాడుతూ ఉంటే. అయితే ఏం జరిగిందంటే, మనం ఈ 3 నెలలు ఖచ్చితంగా 2 కేజీలనే తగ్గుంటామని చూసుకుంటే తగ్గలేదు. అంటే ఫుడ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగింది. ఈ 3 నెలలు కూడా మార్నింగ్ ఇప్పుడు అలవాటైపు 3 నెలలు బట్టి మార్నింగ్ లేస్తున్నామంటే మనం ఎట్లుంటాం? నేనైతే సెట్ అవ్వలేదు. ప్రతి మార్నింగ్ లేచినప్పుడల్లా ఒక్కరోజు పోను అనుకుంటూనే లేస్తున్నా, కానీ యోగం ఎవరికి ఉండదు అట్లా. కానీ లేసాక వాకింగ్కి అక్కడ యోగాకి వెళ్తాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా ప్రశాంతం. ఇది ఇంకా మీకు చెప్పి మీరు ఏదే అనుకోకండి, కానీ చాలా హ్యాపీ. అది ఫేస్ చేస్తూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ నా నా బాడీ మొత్తం మంచి ఫ్లెక్సిబిలిటీ మాత్రం తీసుకుందని నేను చెప్తున్నాను. ఎవరన్నా మన షాప్కి వచ్చేటప్పుడు నాకు బ్లౌజులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటక్క ఫేస్కి ఏం పెడుతున్నావు, మంచి గ్లో వచ్చింది అని అడుగుతారు. లేదురా అదేం లేదంటే, లేదులే అక్క ఏదో వాడతానో చెప్పు అంటారు. లేదు నాన్న ఇట్లా యోగాకి వెళ్తానని మాత్రం చెప్తాను. నాకు తెలిసి నేనైతే ఫేస్కి ఏం పెట్టట్లేదు. ఈ యోగాకి వెళ్ళడం వల్ల ఫేస్ కొంచెం బ్రైట్ అయింది అంతే, కానీ బాడీ మాత్రం ఇంచు కూడా కదలలేదు. అది కూడా ఎందుకో చెప్తాను. ఇంకా తెలిసిందే, ఈ శివరాత్రి వరకు కొంచెం చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ వెళ్దామని. ఫస్ట్ యోగా అలవాటు చేసుకున్నా. ఇక నేను ఎప్పటికీ వెళ్తానని నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. నాకు ఒకరోజు వెళ్ళినా ఒకరోజు వెళ్ళకపోయినా కానీ నా జీవితం మొత్తంలో ప్రయాణం సాగిస్తాను. ఒక సంవత్సరం చేసి ఆగి అలా కాకుండా వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యా. ఈ 3 నెలలు బట్టి అదే అనుకున్నాం. స్కిప్ చేశా, 2-3 రోజులు స్కిప్ చేశా. కానీ ఒక నర్సరీ పిల్లోడు ఎట్లా వెళ్తాడు, ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళక, అదే ఇప్పుడు నేను శివరాత్రి తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నా. డైలీ పంపిస్తా బాడీని యోగా క్లాస్కి. అట్లనే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు మొదలు పెడతా అన్నాను. మొన్న నైట్ పూట చపాతీయో టిఫిన్ ఏదో చేస్తాను, కానీ నాకు కొంచెం టైం మేనేజ్మెంట్ ఇంకా తెలియట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను 8-8:30కి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో పనే సరిపోతుంది అబ్బా అనే అనిపించి ఓ ముద్ద అన్నం తింటే అయిపోతుంది, కానీ అలా అనుకుంటున్నా. కాబట్టి చపాతీ అలాంటివి అయితే మార్నింగే చేసుకొని వెళ్ళిపోతే సాయంత్రం తినొచ్చు, కానీ ప్లానింగ్ చేసుకుంటున్నా. ఎలా అవుతుందో చూడాలి. ఇంకా విషయం ఏంటి అంటే, నా వరకు నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోయి, వావ్ ఇది మనీ ఎలా చేయాలి, యోగా చేయాలి, ఇంత ఫిట్గా ఉండాలి అని థాట్తో అయితే ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఒక్కొక్కటి అలవర్చుకోవాలి. నేను ఇంతకుముందు చేశాను మంచిగా. అయితే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ 76 ఉన్నా. 3 ఇయర్స్ బ్యాక్ మెల్లమెల్లగా ఇప్పుడు 86, 85 అంటే 10 కేజెస్ నాకు తెలియకుండానే అప్పుడే 76 ఉంటే, అమ్మో ఎట్లా 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 అని నేను తెగ ఫీల్ అయిపోయి వాకింగ్ చేసేసి కొంచెం ఈ పౌడర్లు అవి కూడా తింటూ అప్పుడు కొంచెం తగ్గాను. అసలు ఎలా లావ్ అయిపోయానో నాకు తెలియకుండానే అయిపోయింది. అది అలా జరిగిపోయింది అసలు. ఈ కొట్టు పెట్టడం ఒకటి, నాకు ఒకటి ఇంట్లో వాషింగ్ మిషన్ వచ్చింది అదొకటి. జస్ట్ ఇక మన బాడీకి ఏం ఎక్సర్సైజ్ లేదు, జస్ట్ ఒక్క గిన్నెలు తోముకొని వంట పని. ఇక పోయి కూర్చుంటే పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చునే పని. మరి ఆ కూర్చున్నట్టు అసలు మరి ఏం పని చేయట్లేదు, కానీ ఫుడ్ ఏమైనా కంట్రోల్ పెట్టాలిగా, అది లేదు. అలా నాకు తెలియకుండానే 10-12 కేజెస్ పెరిగిపోయాను. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. ఇట్లా ఏ దేవుడు నన్ను కరుణించిండో తెలియదు, కానీ మారమ్మా నీ సమయం వచ్చిందని నాకు తెలియజేశాడు. అలా ఒక 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 ఏమంటారు, ఒక నిర్ణయానికైతే వచ్చాను, మారాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. అంటే కొన్ని చుట్టుపక్కల సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాక్ పెయిన్స్ ఇలా నొప్పులు చెప్తా అంటే, అమ్మో తర్వాత నేను వాటిని ఫేస్ చేయకూడదు అంటే ఇప్పుడు కంటిన్యూగా వాకింగో ఎక్సర్సైజో బాడీకి ఏదో ఒకటి ఉండాలని నాకు నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా, ఇలా నిర్ణయించుకున్నాం కాబట్టి ఏదైనా తినాలంటే కొంచెం ఆలోచిస్తున్నా, అవసరమా ఇప్పుడు మనకు అది అని. ఆ ఆలోచన వచ్చిందంటే తర్వాత మానేస్తానని అనుకుంటున్నా. ఇదండి, ఏం లేదు, జస్ట్ ఇప్పటి వరకు అయితే వాకింగ్ అయింది. శివరాత్రి తర్వాత నుంచి అంటే ఈ మధ్యలో ట్రై చేస్తా, ఇక్కడ నుంచి శివరాత్రిలో ట్రై చేస్తా
ఈ ఫుడ్ విషయం. నాకు నేను అనుకుంటా, రేపటి నుంచి టీ తాగొద్దు, ప్రామిస్‌గా దేని మీద ఒట్టేద్దాం, దేవుడి మీద ఒట్టేద్దాం లేదా అనుకుంటా కానీ, అమ్మో! మర్చిపోయి ఒకళ్ళు తాగేస్తే అనే టెన్షన్‌తో అలా కూడా కొన్ని జరిగినాయి. అలాంటి సిట్యుయేషన్ లేకుండా మనసు కంట్రోల్ చేసుకునే విధానాన్ని నేను నేర్చుకుంటాను. దాన్ని కంట్రోల్ చేసుకోవడం వస్తే ఫుడ్ విషయమైనా ఏదైనా సరే నేను అచీవ్ చేస్తాను నమ్ముతున్నా. నేను తెలుసుకున్నదైతే ఇది. దాన్ని ఫాలో అవుతాను. నా సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాను. విజయాన్ని సాధిస్తానో విఫలమవుతానో తెలియదు కానీ ప్రయత్నం అయితే మానను. చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్, విలువైన కామెంట్స్ ఉంటే చేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను, వీలైతే రిప్లై ఇస్తాను. ఏంటంటే ఇంకా ఎలా మారితే మనం అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కటండి. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఇట్లా తినాలి, ఇట్లా తినాలి, ఇట్లా తినాలని చెప్తున్నారు అన్నీ చూస్తూ ఉంటే. కానీ మన బాడీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందని మనకు తెలుస్తుంది. మనకు తెలియాలంటే ఆ ప్రాసెస్ ప్రారంభిస్తేనే కదా తెలిసేది. అట్లా వాళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు చేసేస్తే అది సంవత్సరం అయి గట్టిగా మంచి విల్ పవర్ ఉన్నోళ్ళు సంవత్సరం చేస్తారు. నేను 2 మంత్స్, 3 మంత్స్ కంటే ఎక్కువ చేయను. మళ్ళీ రెగ్యులర్‌గా అయిపోతుంది. అట్లా ఏదో సిచ్యువేషన్ వచ్చి స్టార్ట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అస్సలు అలాంటి తప్పే చేయను నేను. ఓకే. ఇప్పుడు వరకు అయితే నేను మంచిగా యోగాకి వెళ్తున్నాను. ఒకరోజు మానేసైనా ఒకరోజు కంటిన్యూగా వెళ్తున్నా. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శివరాత్రి నుంచి మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసినా పర్లేదు కానీ ఫుడ్ విషయంలో హెల్తీ ఫుడ్ తీసుకుంటూ దాన్ని లిమిట్లో తీసుకుంటేనే మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది. కొంచెం కొంచెం మంచి వీడియోస్ చూస్తూ ఉంటే కూడా మన మైండ్ మారుతూ ఉంటుందండి. సెల్లుకి దూరంగా ఉండడానికి ప్రయత్నం. నేను చేసిన మంచి పని ఏంటిదంటే ఇన్స్టాని డిలీట్ చేసి పడేసిన ప్రస్తుతానికి. అది నా ఎదుగుదలను ఆపేస్తుందని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఎవరికైనా ఫోన్ చేయాలని ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ ఇన్స్టాలో ఎవరైనా కామెంట్ పెట్టారో, ఎవరు లైక్ పెట్టారో, ఎన్ని పెట్టారో అని చూసుకోవడమే అవుతుంది తప్ప దాన్ని తర్వాత అసలు నేను ఏదో చేద్దాం అనుకున్నానే అని నా మెమరీ లాస్ అయిపోయిన అంత సిచ్యువేషన్ అనిపిస్తుంది. అది గుర్తుకే రావట్లేదు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అనే దాంట్లో పోతుంది. అందుకే అసలు మానేసే ఓకే. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది నేను దాన్ని డిలీట్ చేసి. మళ్ళీ చూడాలనే ఎగ్జైట్మెంట్ అయితే ఏమనిపించట్లేదు. నేను మాట్లాడతా అంటే మా అబ్బాయి ఇందాకంచి డిస్టర్బ్ చేస్తాడు. మ్యాగీ చేసుకున్నాడంట, తింటావా ఇట్లనా అట్లనా అని. నేను తినాను. అదన్న విషయం. వాడికి తిననని చెప్పాను, తర్వాత తింటా. ఓకే అండి, థ్యాంక్ యూ. మెల్లమెల్లగా నా మార్పు నేను స్వీకరిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాయ్.